Welcome to my channel. Please subscribe. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ రోజున అయోధ్య అక్షంతలు ఏం చేయాలి, ఏం చేయకూడదు, అక్షంతలను ఏం చేయాలి? అక్షతలు ఇంటికి ఇచ్చిన తర్వాత వాటిని వృద్ధి చేసుకుని దేవుని పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. వృద్ధి చేసుకోవడం అంటే మన ఇంట్లో తయారు చేసుకున్న అక్షతలకు అయోధ్య నుండి వచ్చిన వాటిని కలపడమే. వృద్ధి చేసుకున్న అక్షతల వినియోగము ఎలా చేసుకోవచ్చు? జనవరి 22, 2024 రోజున అయోధ్యలో శ్రీ బాలరాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో ఇంటిల్లిపాది, ఇళ్లు కడుక్కోవడం, స్నానాలు ముగించుకుని గ్రామంలోని దేవాలయానికి ఇంటిల్లిపాది చేరుకుని పూజలు ముగించుకుని 1 వ్యక్తిగతంగా నెత్తిన ధరించడం, 2 పిల్లలను చిన్నవారిని దీవించడం, 3 భర్త ఆశీస్సులు దీవెనలు తీసుకోవడం, 4 బీరువాలో పెట్టుకోవడం, లక్ష్మీ స్థానం, 5 పిల్లల పుట్టిన రోజున, పెళ్లి ఇతర శుభకార్యాలలో ఈ అక్షింతలతో దీవించడం, 6 పుట్టినరోజు, పెళ్లి రోజు, శుభకార్యాలు, ఉద్యోగ ప్రమోషన్లు, ఎవరైనా ఆశీర్వాదం కోసం వచ్చినప్పుడు వినియోగించడం. మిత్రులారా, మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.